అధ్యాయము సాంఖ్యయోగము 57వ శ్లోకము. యస్సర్వత్రానభిస్నేహస్తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తాత్పర్యము: ఎవరైతే అన్ని పరిస్థితులలో మమకారము, ఆసక్తి లేకుండా ఉంటాడో, సౌభాగ్యానికి హర్షము నొందకుండా మరియు కష్టాలకు కృంగిపోకుండా ఉంటాడో అతడు పరిపూర్ణ జ్ఞానంతో ఉన్న ముని. వివరణ: జ్ఞానోదయ వాంఛ అనేది ఆత్మ యొక్క అంతర్గత స్వభావం. అందుకే ప్రపంచవ్యాప్తంగా అన్ని సంస్కృతుల్లో ప్రతి ఒక్కరూ తెలిసినా తెలవకపోయినా దానినే కోరుకుంటారు. శ్రీకృష్ణుడు అర్జునుడి ప్రశ్నకు సమాధానంగా దానిని ఇక్కడ వర్ణిస్తున్నాడు. 8వ శ్లోకము. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తాత్పర్యము: తాబేలు దాని అంగములను తన పైచిప్పలోనికి ఉపసంహరించుకున్నట్టుగా ఇంద్రియములను వాటి విషయార్థముల నుండి వెనుకకు మరల్చగలిగిన వాడు దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరచిత్తుడగును. వివరణ: ఇంద్రియములు కోరుకునే భోగ వస్తు విషయములను ఇచ్చి ఇంద్రియముల ఆర్తిని తీర్చటానికి ప్రయత్నం అనేది నేతిని పోసి మంటను ఆపటానికి ప్రయత్నించటం వంటిది. క్షణకాలం నిప్పు కొద్దిగా తగ్గినట్టుగా అనిపించినా రెండింతల ఉధృతితో అది మళ్ళీ పైకి లేస్తుంది. కాబట్టి కోరికలు అనేవి అవి తీర్చబడినప్పుడు సమసిపోవు, అవి మరింత ప్రబలంగా తిరిగొస్తాయి అని శ్రీమద్భాగవతం పేర్కొంటున్నది. కోరికలను మన ఒంటి మీద కలిగే దురదతో పోల్చవచ్చు. దురద చాలా అసౌకర్యంగా ఉండి గోక్కోవాలనే తీవ్ర వాంఛను కలుగచేస్తుంది, కానీ గోకటం సమస్యని పరిష్కరించదు. కొద్ది సమయం పాటు ఉపశమనం ఉన్నా మళ్ళీ ఇంకా ఎక్కువ ఉధృతితో తిరిగి వస్తుంది. ఈ బదులుగా దురదను కొంచెం సేపు సహించగలిగితే దాని పోటు తరిగిపోయి క్రమంగా క్షీణించిపోతుంది. దురద నుండి విముక్తి కావటానికి ఉన్న రహస్యం ఇదే పద్ధతి కోరికలకు కూడా వర్తిస్తుంది. మనస్సు మరియు ఇంద్రియములు ఆనందం కోసం అనేక వాంఛలను కోరుతాయి. మనము వాటిని నెరవేర్చుతూ ఉన్నంత వరకు నిజమైన ఆనందం ఎండమావిలా ఒక భ్రాంతిలా ఉండిపోతుంది. కానీ మనం ఆ కోరికలన్నింటినీ త్యజించటం నేర్చుకొని భగవంతుని యందే ఆనందాన్ని వెతుక్కుంటే మనసు, ఇంద్రియములు మనతో ప్రశాంతంగా ఉంటాయి. కాబట్టి జ్ఞానోదయమైన ముని వివేకముతో మనస్సు, ఇంద్రియములను జయిస్తాడు. ఈ శ్లోకంలో తాబేలు ఉదాహరణగా చెప్పబడింది. ప్రమాదం ఎదురైనప్పుడల్లా తాబేలు తన అంగములను, తలను లోపలికి తీసుకొని తనను తాను సంరక్షించుకుంటుంది. ఆ ప్రమాదం తొలగిపోయిన తరువాత తన అంగములను, తలను బయటికి తీసి ముందుకు సాగిపోతుంది. జ్ఞానోదయమైన జీవాత్మ మనస్సు, ఇంద్రియములపై ఇదే విధమైన నియంత్రణ కలిగి పరిస్థితులకు తగినట్టుగా వాటిని వాడటం లేదా ఉపసంహరించటం చేస్తుంది.